సో ఈ వారం వాక్యం చెప్పు అని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు ఓకే, కోపం మీద ఆల్రెడీ ప్రిపేర్ ఉంది కదా, సో కోపం గురించి మాట్లాడదాము. అసలే మనం రోషం కలిగిన క్రైస్తవులం కదా, సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న న్యూస్లు, సోషల్ మీడియాలో పోస్టులు ఏంటి ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే, సరే అందరికీ కోపం ఎలాగో ఎక్కువైపోయింది, సో కోపం గురించి మాట్లాడటం కంటే ఆశ గురించి మాట్లాడటం బెటర్ అని చెప్పి ఒక ప్రేరేపణ అనమాట. అంటే హోప్. ఇంగ్లీష్ బైబిల్లో హోప్ అనే వర్డ్ వాడతారు. ఇంచుమించు ఒక 130, అంటే అప్రాక్సిమేట్లీ కింగ్ జేమ్స్ వర్షన్లో, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో, ఇలా డిఫరెంట్ వర్షన్స్లో లైక్ రఫ్గా తీసుకుంటే బైబిల్లో హోప్ అనే పదం ఒక 132 సార్లు ఉందన్నమాట. సో హోప్ అంటే మన తెలుగు తర్జుమాకి వచ్చేపాటికి అది ఆశ కింద రాస్తున్నారు, నిరీక్షణ కింద రాస్తున్నారు, కనిపెట్టుకున్న గురించి రాస్తున్నారు. అదేవిధంగా విశ్వాసానికి కూడా ఒక హోప్ అనే పదాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాం మన తెలుగు బైబిల్ వచ్చేసరికి. సో ఈరోజు మనం మెసేజ్లో హోప్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాము. సో మనం చూస్తే ఈరోజు మనం పడుకున్నామంటే రేపు పొద్దున్న లెగుస్తామని ఒక హోప్, ఒక విశ్వాసం. బయటికి వెళ్తామంటే మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తాము మనకు ఒక హోప్, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మనం ఏదో అడుగుతాము. ఇప్పుడు మన పిల్లలు పేరెంట్స్ ఏదో అడుగుతారు, లేదంటే పేరెంట్స్ పిల్లలు చదివిస్తారు, నా కొడుకు కూతురు మంచి మార్కులతో పాస్ అవుతారు, ఒక ఆశ, ఒక హోప్. అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులు పట్ల ఒక విశ్వాసం. నేను అడిగింది మా పేరెంట్స్ ఇస్తారు, నాకు కావాల్సిన బొమ్మలు కొనిస్తారు, ఇది ఇస్తారు, ఇది ఇస్తారు. సో ఇటువంటి హోప్, ఈ విశ్వాసం ఏదైతే ఉందో మనం దేవుడి పట్ల హోప్ కలిగి ఉండాలి. అవునా కదా? దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తారని ఒక నమ్మకం కలిగి ఉండాలి. అటువంటి హోప్ మనలో లేకుండా మన లైఫ్లోనే బతకలేము. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము, ఈ బిల్డింగ్ ఇలాగే ఉంటుంది, మనందరం ఇలా హ్యాపీగా కూర్చుని ఉంటాము, పవర్ ఉంది, ఫ్యాన్ ఉంది. సో ఒక హోప్, ఒక హ్యాపీనెస్తో, ఒక హోప్ఫుల్గా వాక్యం వినడానికి మీరు అందరూ చర్చకు వచ్చారు. సో నేను కొంచెం స్టడీ చేసి దీని గురించి మీతో డిస్కస్ చేయగలిగాను, మీతో మాట్లాడగలిగాను, ఒక హోప్తో ఈరోజు చర్చకు వచ్చాను. సో ఈ రెండు అయినాయి, ఒక స్టెప్ ముందుకు వెళ్ళింది. ఈరోజు మనం ఇక్కడ కలిసి ఒక నేడులో ఉండగలిగాము. సో హోప్ అన్నది ఏంటంటే జస్ట్ ఒక మంచి జరుగుద్ది అన్న ఒక ఆశ మాత్రమే కాదండి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనకు చాలా దెబ్బలు, ఎదురు దెబ్బలు, బాధలు, కష్టాలు ఎదురవుతాయి. ఏదో అప్పుల పాలు అయిపోతారు, లేదంటే మోసపోబడతాము, ఫ్రెండ్స్ ఏదో చీటింగ్ చేస్తారు, ఇంట్లో ఏదో గొడవలు అవుతాయి, రిలేటివ్స్ ఏదో గొడవ పెడతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మనం ఏం చేస్తాము, సరే ఈరోజు బాగాలేదు, రేపన్న రోజు నాకు అర్థమవుద్ది, రేపన్న రోజు మన పరిస్థితి బాగుపడుతుంది, రేపన్న రోజు నాకు మంచి ఉద్యోగం వస్తుంది, సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, సరే సప్లిమెంటరీలో పాస్ అవుతాను. సో ఒక హోప్తోనే ముందుకెళ్తాము. లైఫ్లో ఏది వచ్చినా సరే మనం ఒక హోప్తోనే ముందుకెళ్తాము. సో మనకి ఇంత హోప్ ఉంది కదా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రతి మనిషికి ఉండాల్సిన హోప్ దేవుడు ఒక్కలేనండి. దేవుడు తప్పితే మనం ఇంక దేని మీద హోప్ పెట్టుకోలేము. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫాయు ఒమేయు మన దేవుడే. సో ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా జరగాలన్నా, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన విశ్వాసం ఎప్పుడు దేవుడి మీద ఉండాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, అందం కానీ, ఏదైనా కూడా టెంపరీ. మనం ఇప్పుడు ఒక గొప్ప రాజు చనిపోయినప్పుడు అన్నారంట, నా చేతులు బయట పెట్టినది పాత పెట్టండి, నేను ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల మీద యుద్ధాలు చేసి గెలిచాను, కానీ నేనేమీ పైకి తీసుకెళ్ళట్లేదు, నాతో ఏమీ రావట్లేదు, ఈ లోపల నేను ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా నాతో ఇక్కడి నుంచి ఏమీ రావట్లేదు అని ప్రూవ్ చేయాలని చెప్పేసి అని అడిగానంట. సో అతనికి కూడా ఒక రియలైజేషన్, ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే ఇదంతా సెకండరీ, దేవుడి మీద విశ్వాసం ఉండి దేవుడిని నమ్మితేనే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకు నెక్స్ట్ లైఫ్లో నాకు హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక విశ్వాసం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తారంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నారు అక్కడ. మనం విశ్వాసం అంటే హోప్, నిరీక్షణ దేవుడి మీద ఉంటే దేవుడే మనకు సమాధానం ఇస్తారు, దేవుడే మనకు ఆనందం ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ఇప్పుడు నాకు ఏ కోరిక లేదనుకోండి, నాకు డబ్బు అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇవేం నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు నాకు ఏదైనా టెన్షన్ ఉంటుందా? ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉండదు. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, నాకు ఏమీ అక్కర్లేదు, నాకు ఇది వద్దు, నాకు నువ్వు రూపాయి ఇస్తానన్నా వద్దు, నా దగ్గర నువ్వు తీసుకోవడానికి కూడా నా దగ్గర 10 రూపాయలు లేవు. నాకు ఏ టెన్షన్ లేదనమాట. నాకు తినడానికి తిండి దొరుకుతుంది, పడుకోవడానికి ఒక బెడ్ ఉంది, ఇంట్లో బతకడానికి ఒక ఇల్లు ఉంది, చాలు. ఇదే యాటిట్యూడ్తో అనుకోండి, నాకు ఏ టెన్షన్ ఉండదు. సో నాకు ఉన్న ఒకే ఒక్క హోప్ ఏంటి ఆ టైంలో అంటే, ఏ టెన్షన్ లేకుండా నాకున్న ఒకే ఒక్క టెన్షన్ ఏముంటుందంటే, ఈరోజు పడుకుంటే రేపు లెగుస్తానా లేదా, ఈరోజు గడిస్తే రేపు బతికుంటానా లేదా, ఈరోజు తర్వాత నా ప్రాణం నాకు ఉంటుందా లేదా, అంతే. ఇంక ఆస్తిపాస్తులు ఇవేం లేవు. బట్ ఒక మనిషి బేసికలీ ఊపిరి పీల్చాలన్నా కూడా మనకి ఏంటి, ఆ యొక్క హోప్, ఆ యొక్క విశ్వాసం దేవుడి మీద ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక ఆ వచనం ద్వారా దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు హోప్ ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, దేవుడే మనకి హోప్, దేవుడే మనకి విశ్వాసం. దేవుడే ఇంకా దేవుడా నాకు ఆశ కలిగించి దేవుడు అని అడగలేం కదా. తండ్రి నాకు ఆశ కలిగించి తండ్రి, తండ్రి నాకు బతకాలని ఆశ కలిగించి తండ్రి అని అడగలేము. తండ్రి నాకు బతకాలను తండ్రి అని అడగలేము. తండ్రి నాకు ఇది కావాలి దయచేసి ప్రసాదించిన తండ్రి అని అడగలేము. తండ్రి నా జీవితంలో పరిస్థితుల్ని చక్కదిద్దని తండ్రి అని అడగలేము. అంటే దేవుడే మనకి హోప్ అనమాట. సో దేవుడు ఇచ్చేది హోప్ కాదు, దేవుడే మనకి హోప్. సో దేవుడిని చూసి మనం ప్రేర్ చేసినప్పుడు మనం దేవుడి పట్ల ఆ యొక్క హోప్ కలిగి ప్రేర్ చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క హోప్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన అందరికీ తెలిసిన ఒక కామన్ స్టోరీ ఉంది. ఒకడు ఇల్లు రాయి మీద కట్టాడు, ఒకడు మట్టిలో కట్టాడు అని. ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు రాయి మీద కట్టిన ఇల్లు నిలబడింది, మట్టిలో కట్టిన ఇల్లు నిలబడింది? రాయి మీద కట్టిన ఇల్లు నిలబడింది. రాయి మీద కట్టిన ఇల్లు ఎందుకు నిలబడింది? ఆ యొక్క రాయి స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. అవును, ఆ రాయి స్ట్రాంగ్ గా ఉంది, పునాదులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇల్లు నిలబడింది. అదే విధంగా మన యొక్క విశ్వాసం, మన ఆశ ఏదైతే ఉందో దేవుడి మీద మనకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఓన్లీ దేవుడి మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి. సో ఆ యొక్క హోప్, ఆ నిరీక్షణ ఏదైతే మన హృదయంలో ఉందో అది కేవలం దేవుడి మీద మాత్రమే మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే లైఫ్లో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఏం నష్టాలు వచ్చినా, ఏదేమైనా సరే మనం స్ట్రాంగ్గా నిలబడి ఉంటాం. జీఎస్ క్రైస్ట్ వారు బైబిల్లో మాట్లాడినప్పుడు రకరకాల ప్యారబుల్స్లో మాట్లాడితే, రకరకాల స్టోరీస్లో మాట్లాడేవాళ్ళు. బైబిల్ ఎక్కువ చదివితే నాకు ఏమనిపిస్తుందంటే, మాథ్యూ, లుక్ అండ్ జాన్ చదివితే జీసస్ క్రైస్ట్ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్, స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చదువుతుంటే ఒకటే అనిపిస్తుంది, దేవుడు మన లెవెల్ దిగి ఒక స్టోరీ చెప్పారు అనిపిస్తుంది ప్రతి విషయంలో. ఇప్పుడు ఆయనకున్న సమస్త జ్ఞానంతో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు, ఆయన ఒక సన్మన్ లాగా ఒక మెసేజ్ చెప్పేసి ఆయన క్లోజ్ చేసేయచ్చు. బట్ ఏం చేశారు ఆయన, ప్రతి వాడికి ప్రతి ఒక్కడికి అర్థం అవ్వాలన్న ఉద్దేశం మీద ప్రతిదీ ఒక స్టోరీ రూపంలో చెప్పారు. ఆ స్టోరీ రూపంలో వినడం ద్వారా మనకేంటి, ఆ స్టోరీ మన లైఫ్లో మనం కనెక్ట్ చేసుకోగలిగాము. సో ఆ కనెక్ట్ చేసుకోవడం వల్ల దేవుడు ప్రేమ ఏంటో మనం తెలుసుకోగలిగాము. ఇవన్నీ దేవుడు ఒక హోప్తోనే కదా చేశారు, మనం దేవుడు తెలుసుకోవాలన్న హోప్తోనే కదా చేశారు. ఇవన్నీ దేవుడికి మనం దగ్గర అవ్వాలన్న హోప్తోనే కదా చేశారు. ఇవన్నీ దేవుడు మన పాపాలు విడిచిపెట్టి దేవుడికి దగ్గరగా ఉండి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలని హోప్తోనే కదా చేశారు. సో మనం దేవుడి పట్ల హోప్ ఎలా పెట్టుకున్నాము, దేవుడు కూడా మన పట్ల కొన్ని విషయాల్లో మనం సర్దిద్దుకోవాలి, కొన్ని విషయాల్లో మనం మారాలి, కొన్ని విషయాల్లో మనం మానవన్స్ పొంది మంచిగా బతకాలి అని చెప్పి ఒక హోప్ పెట్టుకుంటారు. చాలా వరకు కష్టాలు అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క హోప్ అనే పదం ఉపయోగిస్తాం. కష్టాలు వచ్చినప్పుడే. మామూలుగా మనకి ఏమి హోప్, ఇప్పుడు ఆలోచించడం కూడా ఆలోచించాం, రేపు లెగుస్తామా లెగమా అని కూడా మనం ఆలోచించాం. అలారం పెట్టుకుంటాము, రేపు పొద్దున్న 5:30కి లెగుతాం, పడుకున్నాం 5:30కి లేచాం. ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నా అంటే లెగమేమో మన క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది. అంటే దేవుడి పట్ల మనకున్న అపారమైన నమ్మకం అలాంటిది, గాడ్తో మనకున్న రిలేషన్షిప్ అలాంటిది. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మీరు అసలు ఆలోచించాం, ఈ టాపిక్ మనం ఆలోచించాం, రేపు పొద్దున్న లెగుస్తామా లేదని. 100% 5:30కి అలారం పెట్టుకుని రేపు పొద్దున్న వేసి వెళ్ళిపోతాం, రెడీ అయ్యి ఆఫీస్కి రెడీ అయిపోయి 8 o'clock వెళ్ళిపోవాలి, రేపు రెడీ అయిపోయి కాలేజ్కి 8:30 వెళ్ళిపోవాలి, రేపు 8కి లేచి రేపు సార్ అయితే ఎంజాయ్ చేసి కామ్గా పడుకోవాలి. ఇంతే, అసలు ఆలోచించడం కూడా ఆలోచించాం. కానీ ఈ యొక్క హోప్ అనే పదం మనకి మేజర్లీ ఎప్పుడు మన లైఫ్లో రైజ్ అవుతుందంటే, మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క హోప్ అనే పదం మన జీవితంలో రైజ్ అవుతుంది. ఇప్పుడు కష్టాలు లేకుండా ఏ మనిషి యొక్క జీవితం ఉండదు.
ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏదో కష్టం ఉంటానే ఉంటుంది. ఇప్పుడు లావుగా ఉండడానికి కష్టం ఉంటుంది, సన్నంగా ఉన్న వాళ్ళకి తిన్నది వంట పట్టడానికి కష్టం ఉంటుంది. అలా ప్రతి మనిషికి కష్టం. పొడుగుగా ఉన్న వాళ్ళకి సీలింగ్ తగిలేదని కష్టం ఉంటుంది, పొట్టిగా ఉన్న వాళ్ళకి పైన అందట్లేదని కష్టం ఉంటుంది. ఇలా రకరకాలుగా ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటానే ఉంటుంది. కానీ ఇది నవ్వుకోవడానికి చిన్న చిన్న కామెడీ కష్టాలు ఉంటాయి. కానీ లైఫ్లో మనకి ఫేస్ చేసే కష్టం ఇంకా చాలా ఉంటాయి. మనం చాలా కష్టపడి చదువుతాము, ఎగ్జామ్స్ రాస్తాము, పాస్ అవ్వకపోతే మీరు చాలా కష్టపడి ఉద్యోగం చేస్తారు, నెలంతా ఒక్కరోజు సెలవు పెట్టకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జాబ్కి వెళ్తారు. మీరు అనుకున్న ఇంక్రిమెంట్ రాకపోతే, మీరు అనుకున్న శాలరీ మీకు ఇవ్వకపోతే, ఇవన్నీ కూడా మనకు వచ్చే రియల్ లైఫ్ కష్టాలు. మన చుట్టాల కోసం మనం ఎన్నో చేస్తాం, మన రిలేటివ్స్ కోసం, మన బ్రదర్స్ కోసం, సిస్టర్స్ కోసం, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎన్నో చేస్తాం. ఆ ప్రేమ తిరిగి వాళ్ళ నుంచి రాకపోతే, మనం పెట్టిన ఎఫర్ట్ వాళ్ళ నుంచి మనం తిరిగి కనపడకపోతే, అప్పుడు మనలో ఒక పెయిన్ వస్తుంది. దేవుడా ఏంటి ఇంత చేస్తున్నా ఈ బాధ, ఎంత చేస్తున్నా సరే ఏంటి కష్టం చెప్పి ఒక పెయిన్ వస్తుంది. అటువంటి పెయిన్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. దేవుడిని నమ్మినప్పుడు, దేవుడి మీద మనం విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుడు మనకి అన్ని సరి చేస్తానన్న ఆశ మనం కలిగి ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఓన్లీ థింగ్ ప్రార్థన. ఆ ప్రార్థన చేయడం ద్వారా మనలో విశ్వాసము, ఆశ, ఆ యొక్క స్ట్రెంగ్త్, పవర్ అన్నీ నిండుతాయి. రేపన్న రోజున ఏమవుతుందో దేవుడు చూసుకుంటాడా? దేవుడు చెప్పాం కదా, దేవుడే కాపాడతాడు. దేవుడు చెప్పాం కదా, దేవుడే నడిపిస్తాడు. నాకున్న కష్టాలన్నీ ఓకే, ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలు పడినప్పుడు బోడు మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మనకు ఒక ₹1,00,000 కావాలనుకోండి, మన దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులు. ₹1,00,000 కావాలంటే ₹1,00,000 మనకు చాలా పెద్ద కష్టం ఆ మూమెంట్లో. 10 లక్షలు కావాల్సిన వాళ్ళు ఉంటారా ఈ ప్రపంచంలో? ₹1,00,00,000 కావాల్సిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఆ ₹1,00,00,000 లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతేమో పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారా? అన్ని రకాల పీపుల్కి అన్ని రకాల కష్టాలు. ఇప్పుడు డబ్బున్నోడి కష్టాలు ఉంటాయి, డబ్బు లేనివాడికి కష్టాలు ఉంటాయి. డబ్బు లేనివాడికి ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలని ఒక కష్టం, ఒక బాధ. డబ్బున్నోడికి ఏంటి, ఆ డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎలా ఇన్కమ్ ట్యాక్స్ అయిపోవాలని బాధ. సో ప్రతి ఒక్కరికి ఏదో కష్టం ఉంటానే ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూర్ ఫేసింగ్, మీకున్న ప్రాబ్లం ఏంటి అన్నది పక్కన పెడితే, ఏ ప్రాబ్లంకైనా మనకున్న ఏకైక సొల్యూషన్ దేవుడు. అండ్ ఆ ఏకైక సొల్యూషన్ దేవుడు చేరుకోవడానికి మనకున్న ఏకైక మార్గం ప్రార్థన. ఇప్పుడు మనం కష్టాలు పడితేనే మనకి ఈ నిరీక్షణ కూడా నేర్చుకుంటాం. అది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు కష్టం పడట్లేదు అనుకోండి, ఇంగ్లీష్లో ప్రాబ్లం, యువర్ బార్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్ ఆర్ సిల్వర్ స్పూన్ అంటారు. అంటే ఆడు పుట్టినప్పటి నుంచి ఆడ కష్టం అనేది లేదా, అరే ఆడు అనుకున్నవన్నీ ఆడు దొరికేస్తాడు. ఆడు బీటెక్ జాయిన్ అవ్వగానే బండి కొనేసుకున్నాడు, బీటెక్ అయిపోగానే కారు కొనేసుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ అంత డబ్బు ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటాం కదా. అవన్నీ ఆ పర్టికులర్ చైల్డ్కి దొరుకుతున్నాయి అంటే వాళ్ళ పేరెంట్స్ కష్టపడితేనే కదా అక్కడికి వచ్చాయి. ఆ చైల్డ్ బతుకున్నారంటే ఆ పేరెంట్స్ ఎఫర్ట్ ఉండడం వల్ల ఆ చైల్డ్ బతుకున్నాడు. ఆ చైల్డ్ నెక్స్ట్ ఒక్కొక్క రోజు బతికి గట్టెక్కుతున్నాడు, హ్యాపీగా ఉండగలుగుతున్నాడు అంటే కేవలం మా యొక్క హోప్ అన్న దేవుడి పట్ల ఉండడం వల్ల, దేవుడి యొక్క కృప వల్ల మాత్రమే అతను బతికి ఉంటాడు. అలాగా మన కష్టాల వల్ల మన ఫెయిత్ బిల్డ్ అవుతుంది, మన కష్టాల వల్ల మన విశ్వాసం బిల్డ్ అవుతుంది. మన విశ్వాసం బిల్డ్ అయితే మనకి ఆశ స్ట్రాంగ్ అవుతుంది. అవునా? నాకు విశ్వాసం బలంగా ఉందనుకోండి, నా ఆశ యొక్క బలం స్ట్రాంగ్గా ఉన్నట్టు. అంటే దేవుడు నడిపిస్తాడు అన్న విశ్వాసం నాకుంటే, దేవుడు చేస్తాడు అన్న ఆశ నాకుంటే, అది అయిపోద్ది అని నమ్మకం నాకు ఉన్నట్టు. సో అయితే నమ్మకం నాకు కలగాలంటే ముందు నాకు ఆశ, విశ్వాసం ఉంటేనే ఆ నమ్మకం ఫుల్ఫిల్ అవుతుందన్న మార్గం. అదేవిధంగా ఇప్పుడు పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి. షిప్స్ పోర్ట్కి వచ్చినప్పుడు ఒక యాంకర్ వేస్తారు, చూస్తాం కదా, ఒక యాంకర్ వేస్తారు. ఎందుకు ఆ షిప్ ఇటు కలుపుకోకుండా. ఆ యాంకర్ వేసిన తర్వాత తుఫాన్ వచ్చినా, ఏదైనా పెద్ద జలప్రలయం వచ్చినా, ఎంత గాలి వేసినా ఆ షిప్ అక్కడే ఉంటుంది. ఎక్కడికైనా కదులుతుందండి షిప్, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ యాంకర్ అలా దిగి కింద లాక్ అయిపోద్ది. ఇంకా వెయిట్ యొక్క గ్రావిటేషనల్ పుల్ ఇవన్నీ ఎంత యూటిలైజ్ చేస్తుందంటే ఇంకా షిప్ ఎక్కడికి కదలదు, స్ట్రాంగ్ అనమాట. ఇంకా యాంకర్ ఉన్నసేపు ఎంత గాలి వచ్చి షిప్ ఇలాగే అవుతుంది, అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. దాని గురించి బైబిల్లో మనకు ఒక వర్షం ఉంది.
హీబ్రూలకు రాసిన పత్రిక 6:19 వర్స్లో, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. సో ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. అంటే నాకు యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్సెస్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తెలుగు కంటే. వీ హ్యావ్ దిస్ హోప్ యాజ్ అన్ యాంకర్ ఫర్ ద సోల్, ఫర్మ్ అండ్ సెక్యూర్. ఈ యొక్క హోప్, ఈ ఆశ ఏదైతే ఉందో అది మన ఆత్మని హోల్డ్ చేసి ఉంటుంది. సో ఫర్మ్, బిగించి పెట్టి, సెక్యూర్, చేయించి జారే ప్రసక్తి లేదు, సెక్యూర్డ్గా. సో ఇటువంటి విశ్వాసం కలిగి, ఇటువంటి హోప్ మనం దేవుడి పట్ల కలిగి ఉంటే, మనం దేవుడిని స్ట్రాంగ్గా, సెక్యూర్గా ఉంటే మనల్ని జీవితంలో ఏది వచ్చినా మనం కదిలించలేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సండే మనం చర్చికి వెళ్ళగలగడం. సండే మనం చర్చికి వెళ్ళాలన్న రోజున మనకి సండేస్ ఎగ్జామ్స్ పెడతారు, సండేస్ ఫ్రెండ్స్ వస్తారు, సండేస్ ఏదో మూవీ ప్లాన్ వేసుకుంటారు, సండేస్ ఏదో పార్టీకి ఎవడో పిలుస్తాడు. సండే అనేసరికి ఒక హాలిడే మూడ్లో మనకి బోల్డ్ ట్రిబ్యులేషన్స్ వస్తాయి. అంటే రకరకాల గాలి వేస్తున్నాయి. ఈ గాలులన్నీ మనల్ని ఇక్కడ లంగర్ నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తున్న గాలిలేనా? ఇవన్నీ మన చర్చికి రాకుండా మనల్ని సైడ్ ట్రాక్లో పెట్టే గాలిలేనా? ఇవన్నీ మన విశ్వాసాన్ని టెస్ట్ చేసే గాలిలేనా? సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే దేవుడి పట్ల మనం హోప్ కలిగి ఉండి, మన హోప్ కూడా దేవుడిలో అంత స్ట్రాంగ్గా రూట్ అయి ఉండాలి. అంటే ఏదేమైనా సరే నాకు దేవుడు 6 days అద్భుతంగా చూసుకున్నారు. మండే టు సాటర్డే నా కష్టం లేకుండా చూసుకున్నారు. లేదంటే నాకు కష్టాలు వచ్చినా దేవుడు నిలబెట్టి బయటకు తెచ్చారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, యాక్సిడెంట్ అవ్వబోయింది, జస్ట్ మిస్ అయింది అని. తగిలుంటే అంతే కదా, ఒక క్వశ్చన్, తగిలుంటే ఏదైనా అయ్యుంటే వాటన్నిటి నుంచి దేవుడు కాపాడి మనకి ఆయన యొక్క పవర్ ద్వారా మనం సేవ్ చేసి సెక్యూర్డ్గా, ఫర్మ్గా ఉంచినప్పుడు మన విశ్వాసాన్ని మనం ఇంకొంచెం పెంపొందించుకోవడానికి, మన యొక్క హోప్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసుకోవడానికి మనం చర్చికి రావాలి. చర్చికి రావడం ఎందుకో కూడా బైబిల్లో ఒక వర్స్ ఉందండి. హీబ్రూలకు రాసిన పత్రిక 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. సమాజముగా కూడుట మానక అంటే ఇప్పుడు చర్చ్లో ఉన్న ప్రతి వాళ్ళు ఈ యొక్క ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నట్లు. సో మనందరం కలిసి వాక్యం చదువుకుంటే, ఇక్కడ వాక్యం వింటే, దేవుడి పట్ల పాడితే, దేవుడి పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే మనకి దేవుడు స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు. సో దేవుడు ఇస్తున్న స్ట్రెంగ్త్ వల్ల మిగతా 6 days ఆఫ్ ద వీక్ ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ట్రిబ్యులేషన్స్ వచ్చినా సరే మనం ఫేస్ చేసి ముందుకెళ్తాం. సో బైబిల్లో ఉన్న వర్స్ ప్రకారం మనం చర్చికి రావడానికి ఒక కారణం, లేదంటే ఒక యూస్ఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం స్ట్రాంగ్ అవుతాం. స్ట్రాంగ్ నాట్ జస్ట్ ఫిజికల్ స్ట్రాంగ్ అవుతామని కాదు, దేవుడిలో స్ట్రాంగ్ అవుతాము. సో దేవుడి పట్ల విశ్వాసంలో స్ట్రాంగ్ అవుతాము, దేవుడి ప్రేమను తెలుసుకుంటాము, దేవుడి పట్ల ఉన్న మనకి ఏదైతే ఆశ ఉందో అది విశ్వాసంగా మరి స్ట్రెంథెన్ అవుతాము. ఆ యొక్క ఫర్మ్ యాంకర్ యొక్క స్ట్రెంగ్త్ మనం పొందుతాము. సో మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ప్రతి క్రిస్టియన్ సంఘంలో ప్రతి వారికి తెలిసిన మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. పాస్టర్ గారు అయితే తప్పిపోయిన కుమారుడి మీద ఒక కంప్లీట్ ఒక డే అంతా ఒక మెసేజ్ చెప్పేయగలరు, తప్పిపోయిన కుమారుడు. సో తప్పిపోయిన కుమారుడు రిఫరెన్స్ తీసుకుంటే, ఎవరైతే కుమారుడు తప్పిపోయాడో తిరిగి తండ్రి దగ్గరికి వెళ్దాం అంటున్నాడు కదా, మా తండ్రి దగ్గరికి వెళ్దాము, అట్లీస్ట్ ఫుడ్ అయినా దొరుకుతుంది, ఇక్కడ నాకు ఫుడ్ లేదు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేశారు, ఈ ప్రపంచం అంతా నన్ను ద్వేషిస్తుంది, ఈ ప్రపంచంలో నేను ఎందుకు పనికిరాని వాడిగా మిగిలిపోయాను, నాకు ఎవరు హెల్ప్ చేయరు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నన్ను అందరూ యూటిలైజ్ చేస్తున్నారు, వేస్ట్ అయిపోయింది నా లైఫ్. ఇంత అయిపోయిన తర్వాత ఆ ప్రాడిగల్ సన్ లేదంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు, అట్లీస్ట్ నా తండ్రి దగ్గరికి వెళ్దాము, మా ఫాదర్ దగ్గరికి వెళ్తే ఆయన అట్లీస్ట్ నాకు ఒక ముద్ద పెడితే ఆయన యానిమల్స్ని కూడా బాగా చూసుకుంటాడు, సో అక్కడికి వెళ్తే నాకు అట్లీస్ట్ ఎంతమంది తిండి దొరుకుతుంది అని ఒక హోప్తో వెళ్ళాడు. ఆ హోప్తో అతను ఎక్కడికో దూరంగా జరిగిపోయిన అతను
కష్టాలు పడి కింద మీద పడి ఆఖరికి తండ్రి దగ్గరికి చేరుకున్నాడా లేదండి? చేరుకున్నప్పుడు తండ్రి ఎలా ట్రీట్ చేశాడండి అతన్ని? అంగరంగ వైభవంగా ఇన్వైట్ చేసుకుని కొడుకుని ఎక్కించుకుని అరే నా ఎంత మిస్ అయ్యి నేను ఎంత ప్రేమిస్తాను, ఎంత ఎఫెక్షన్ చూపిస్తానంటే ఆ యొక్క పర్టికులర్ సీన్లో. అదేంటంటే అది మనకి దేవుడికి సంబంధించిన స్టోరీ అని అండి. మనం పాపాలు చేస్తాము, మనం తప్పిపోతాము, దూరంగా వెళ్ళిపోతాము, లేదంటే ఏదో అనుకుంటాం ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాం, అది జరగనప్పుడు ఏంటి ఎంత ప్రేర్ చేసి రావట్లేదు, దేవుడు నాకు ప్రార్థన చేయట్లేదు, దేవుడు ఏంటి మనకి ఏం వచ్చాడు, ఈ చిరాకు వచ్చేస్తుంది. వీటన్నిటికీ మనం ఏం చేస్తాం, హ్యూమన్స్గా ఆలోచించి దేవుడికి దూరంగా జరిగిపోతాం. దేవుడు దూరంగా జరిగిన తర్వాత ఏదో పాయింట్లో మన అదృష్టం బాగుండు మనం రియలైజ్ అవుతాం ఎక్కడో చోట, అబ్బా ఆ రోజు ఇలా అయింది కానీ ఈ రోజు తెలుస్తుంది, ఆ రోజు నేను అడిగింది అవ్వకపోవడం వల్ల మంచి అయిందా లేదా అని. మనం ఏమనుకుంటాము జనరల్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ యూత్ ఏమనుకుంటారంటే ఒక మంచి ఫోన్ కొనుక్కుందాం అనుకుంటారు. ఇంతగా మోస్ట్లీ కుర్రోళ్ళు దొరకలేము, ఒక మంచి ఫోన్ కొనుక్కుందాము, ఆ మంచి ఫోటోలు దిగుదాము, లేదంటే మంచి వీడియోలు తీద్దాము ఇలా అనుకుంటారు. వాళ్ళు ఒక 50,000 ఫోన్ చూసారనుకోండి, 50,000 ఉంది ఫోన్, ఇప్పుడు 50,000 పెట్టి కొనేసుకుంటే బాగుంటుంది, 50,000 నాకు మమ్మీ డాడీ ఇవ్వట్లేదు, నువ్వు తిట్టేసుకుంటారు. వాళ్ళు అదే మిస్ అవుతారు, నాకు ఆ 50,000 ఫోన్ కావాలి, 50,000 నాకు ఇంట్లో ఇవ్వట్లేదు అని తిట్టుకుంటే దిగిపోతుంటారు. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది, కానీ ఆ ఫోన్ మీద మనసు ఉండిపోతుంది. సంవత్సరం అయ్యేసరికి ఏదో ఫ్లిప్కార్ట్ సేలను, అమెజాన్ సేలను, లేదంటే ఏదో క్లియరెన్స్ సేలను, ఏదో సేల్లో అదే ఫోన్ మనకు ఒక 5,000 వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఒక్కరోజు ఆగడం వల్ల ఆ సేల్లో 5,000 తగ్గినట్టేనా? అదే కుర్రోడు ఒక 5,000 మళ్ళీ ఫోన్ తీసుకుని యాప్కి ఒక 3-4 years వాడుకోగలరా? మినిమం థింగ్ అంటే వాళ్ళు అనుకున్న టైంకి జరగలేదని బాధపడవచ్చు, కానీ కొన్ని విషయాల్లో మనం మన టైమింగ్ కాదు దేవుడి టైమింగ్ నమ్మాలని నేను చెప్తున్నాను. నేను చెప్పడమే కదా, మన అందరం తెలుసుకోవాల్సింది కూడా అదే. ఎప్పుడు మనం అనుకున్నది, మనం జరగాలనుకుంటుంది, మనకు కావాల్సింది మన టైమింగ్లో జరగాలంటే ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం దేవుడికి చెప్పడం, దేవుడిని అడగడం మన రెస్పాన్సిబిలిటీ. ఇవ్వడం దేవుడి రెస్పాన్సిబిలిటీ, 100% ఇవ్వడం దేవుడి రెస్పాన్సిబిలిటీ. కానీ దేవుడి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం సేఫ్గా పొందగలగడం, మనం ఇంకా హ్యాపీగా ఉండగలగడం, సరైన సమయంలో మనం పొందగలగడం అన్నది దేవుడి యొక్క చిత్రం. దేవుడు మన ప్రార్థన వినకుండా ఉన్నాడండి. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, మనం అడిగే ప్రతి కోరిక దేవుడికి తెలుసు, మన హృదయంలో ప్రతి బాధ దేవుడికి తెలుసు, మన నీడ్ తెలుసు. మన లగ్జరీ ఒకటే కాదు, అంటే కాస్ట్లీ ఫోనే కాదు, మీ నీడ్ తెలుసు, మీరు బతకడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, అది కూడా దేవుడికి తెలుసు. కానీ సరైన సమయం అందే దేవుడు మీకు ఇస్తారు. ఏదైనా సరే మనం వెయిట్ చేస్తే ఇప్పుడు ఎందుకు జరగలేదు, తర్వాత అనేది ఎందుకు జరిగింది, ఈ క్లారిటీ మనకు వచ్చేస్తుంది. బైబిల్లో చాలా రిఫరెన్సెస్లో, చాలా స్టోరీస్లో ఆ క్లారిటీ రియలైజ్ అయిన ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ నిరీక్షణ అనేది మనం కలిగి, ఆ విశ్వాసం కలిగి మనం వెయిట్ చేస్తే సరైన సమయం దేవుడు ఇచ్చే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మన విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఒక 3 పనులు చేయాలి. బేసిక్గా ఒక 3 విషయాలు మనం పాటించాలి. ఒకటి, దేవుడి వాక్యంలో మనం ఉండాలి. దేవుడి వాక్యంలో మనం ఉంటే మన విశ్వాసం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఆశ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, నిరీక్షణ స్ట్రాంగ్గా ఉంటుంది. కీర్తన 119, 114 ఏమంటున్నారంటే, నాకు మరుగు చోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తనకారుడు అంత గొప్ప రాజు, అసలు ఆయన చూసిన ఘనత ఏంటి, గోల్డ్ ఏంటి, హ్యాపీనెస్ ఏంటి, అసలు వర్ణనాతీతం అనొచ్చు. అటువంటి రాజు ఏమంటున్నారండి, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. సో అతనికి ఏం స్ట్రెంత్ ఇస్తుందండి? అతనుకున్న వెల్త్ స్ట్రెంత్ ఇస్తుందా, అతనుకున్న బంగారం స్ట్రెంత్ ఇస్తుందా? ఇవేం కాదు. అతను హ్యాపీగా బతకగలుగుతున్నాడంటే అతనికి ఇస్తున్న స్ట్రెంత్ ఒక్కటి ఏంటంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్యాన్ని మనం రోజు చదువుకుని, దేవుని వాక్యాన్ని మననం చేసుకుని, దేవుని వాక్యంలో మనం బతికితే మనకు ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుంది. ఇంకోటి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని కూడా బైబిల్లో ఉంది. ఎక్కడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని కూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. సో బేసిక్గా దేవుడు ఏం చెప్తున్నారు? ఈ ప్రాబ్లం వచ్చిందా, ఏడవ, బాధపడక, గింజుకుపోక, ప్రేయర్ చేయి, మోకరించు, బైబిల్ చదువుకో. అది చాలు దేవుడిని హీల్ చేయడానికి, అది చాలు దేవుడిని కాపాడడానికి, అది చాలు దేవుడిని అవసరాన్ని తీర్చడానికి. దేవుడు క్లియర్ కట్గా చెప్తున్నారు. మనము మన విశ్వాసం స్ట్రాంగ్గా లేకపోవటం ద్వారా మాత్రమే కొన్ని పొందుకోలేకపోతున్నాము. బైబిల్లో కొన్ని వర్సెస్ ఉంటాయి. ఏంటి? నీవు విశ్వాసం కలిగి కొండను లేచి నుంచి అక్కడికి వెళ్ళిపో, ఆవినంత విశ్వాసం ఉంటే చాలు జరిగిద్దని బైబిల్లో రాశారా లేదు? రాశారు. సో అంత అలాంటి స్టేట్మెంట్ ఇంకే రిలీజియన్లోనూ ఎవరు చెప్పలేరు. మనకు చాలా రిలీజియన్స్ తెలుసు. ఏ రిలీజియన్లోనూ అటువంటి స్టేట్మెంట్ని చెప్పగలిగే దమ్మున రిలీజియన్ లేదు. మనకి ఎందుకు ఉందంటే క్రిస్టియానిటీలో అక్కడ ఏం చెప్తున్నారంటే నీ విశ్వాసము, దేవుడితో నీకున్న సంబంధం, దేవుడితో నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం, దేవుడిని నీ లైఫ్లో నువ్వు ఇన్వైట్ చేసుకోవాల్సిన విధానం, ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటే నీకు కావాల్సింది ఏదైనా నీకు దొరుకుతుంది. ఇది ఒక ఏమంటే ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాట్ లాగా. ఇప్పుడు మనం మనుషులు కదా, మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కరు బీభత్సంగా చదివేస్తూ ఉంటాము, బీభత్సంగా ఆలోచించేస్తూ ఉంటాము, బీభత్సంగా మనుషులు జడ్జ్ చేస్తూ ఉంటాము, రకరకాలుగా ఆలోచిస్తాం. మనం ఏమనుకుంటామంటే సరే దేవుడు విశ్వాసం కలిగి ఉంది, ఏంటి ఆగినంత విశ్వాసం ఉండి కొండను లేసుకొని వెళ్ళిపోతా అన్నాడు కదా, ఈ రోజు నుంచి చూద్దాం, బైబిల్ తీసి చదివేద్దాం, ఈ రోజు నుంచి పుస్తకం తిరగేసేద్దాం, అసలు హోలీ బైబిల్ మొత్తం కింద మీద చదివేద్దాం, వాక్యం ఫుల్ నేర్చేసుకుందాం, ఇంకా మనం ఏమైతే దేవుడు చేసేయాలి అని ఒక నూతనోత్సాహంతో, ఒక ఎంతూసియాజంతో ముందుకెళ్ళిపోతారు. బట్ ఒక్కసారి మనం బైబిల్ తీసి చదివితే, బైబిల్లో దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞలు మనం తెలుసుకుంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం ఏంటో, దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో, దేవుడు మనం ఏం చేయాలని కోరుకుంటున్నారో ఆ ఎస్సెన్స్ మనకు అర్థమైతే మనకు అన్ని ఎక్స్ట్రాలు అన్నీ కట్ అయిపోతాయి. ఏదైతే మనం ఎక్స్ట్రాగా కోరుకుంటున్నామో అవన్నీ పోయి, తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఏం పని చేయాలో నాకు తెలియజేయండి, మీ వాక్యానుసారంగా నేను ఏం బ్రతకాలో, ఎలా బ్రతకాలో నాకు తెలియజేయండి, మీ వాక్యానుసారంగా నా లైఫ్ లీడ్ చేసే కృపని నాకు అనుగ్రహించండి. మన వర్షం మొత్తం మారిపోద్ది. బైబిల్ కరెక్ట్గా మనం చదివితే, బైబిల్లో ఉన్నది మనం అర్థం చేసుకుంటే, నా చిత్తం కాదండి నీ చిత్తం, నా జీవితం కాదండి ఇది నీ జీవితం, నా ఇష్టరాజ్యం కాదండి నీ రాజ్యం కోసం నువ్వు ఏం పని చెప్తే ఆ పని నేను చేస్తాను, ఆ మెంటాలిటీ మనం వెళ్ళిపోతాం. సో దేవుడు మనకంటే తెలియనోడు కదా. అందుకే దేవుడు ఏమన్నారు? ఆగినంత విశ్వాసం ఉండి కొండను లేచినట్టు వెళ్ళిపోతే అన్నారు. మనం ఆ విశ్వాసంతో ఇది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎలా తెలియదు ప్రదర్శించి బైబిల్ కరెక్ట్గా చేస్తే మనకి ఏం తెలుస్తుంది? రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చినాక మనం ఏం అవుతాము? మంచి క్రైస్తవులుగా మారుతాం. మంచి క్రైస్తవులుగా మారడం ద్వారా తోటి పీపుల్ అందరికీ, మన తోటి సంఘస్థులందరికీ మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండి అందరం ఇంకా బెటర్గా క్రైస్తవుని ఆడడానికి, దేవుడి అంతే మనకి అసలైన సంతోషం ఉంది, దేవుడితోనే మనకు అసలైన లైఫ్ ఉంది. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇప్పుడు బ్రతుకుతున్న లైఫ్ తర్వాత మనకు ఒక సెకండ్ లైఫ్ ఉంది. తర్వాత మనం హెవెన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం ఇది పొందట్లేదు అంటే మనం బాధపడాలా వద్దా, హెవెన్లో మనకి గిఫ్ట్, మనకి దేవుడు మనకి క్రౌన్ పెట్టాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఆలోచనలు మనకు ఉండాలి, మనం ఏం చేయాలనేది కంప్లీట్లీ A to Z బైబిల్లో రాశారు. సో మనం బైబిల్ చదివితే మనకి ఏదైతే హోప్ ఉందో ఆ హోప్ దేవుడి మీద ఉన్న విశ్వాసానికి స్ట్రెంథెన్ అయ్యి దేవుని యొక్క వాక్యం నెరవేర్చడానికి మన జీవితం మారుతుంది. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4:17-18 ఏముందంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు. మీరు పుట్టినప్పుడు వేసుకున్న షర్ట్ ఉందండి? మీరు పుట్టినప్పుడు కప్పుకున్న టవల్ ఏదైనా ఉందా?
లేదంటే ఒక 10 ఏళ్ళ క్రితం మీరు వాడిన ఫోన్ ఏమైనా ఇంకా యూటిలైజేషన్ ఉందా, వాడగలుగుతున్నాను? పోనీ ఎక్కడ మన ముత్తాతలు గొప్ప గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి మన అందరికీ, అంటే మనం చెప్పుకోం కానీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొప్పే. ఇప్పుడు అడుక్కునేవాడికైనా వాళ్ళ ముత్తాత గొప్పోడే, మనకైనా ముత్తాత గొప్పోడే, మనకైనా మొత్తం గొప్పోడే. వాళ్ళు ఏవేవో ఆస్తిపాస్తులు సంపాదించేశారు, వాళ్ళు ఏదో అది కట్టించేశారు, అదేదో అయ్యిందని చెప్తారు కదా, అవన్నీ కనపడుతున్నాయండి మనకి. వెరీ లిమిటెడ్. ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుంటే ఆ బిల్డింగ్ అంటే ఆ కట్టినప్పుడు అంత గ్లోరీ కూడా ఆ బిల్డింగ్లో ఉండదు. ఈ చర్చ్ కట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందంటే ఒక 20 years దాకా అయిపోతుంది. సో 20 years బ్యాక్ చర్చ్ కట్టినప్పుడు ఉన్న విధంగా ఈ చర్చ్ ఉందా ఈరోజు? లేదు. ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇంకేదైనా చేయాలి, మళ్ళీ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంకొంచెం మాడిఫై చేయాలి. అప్పుడు ఆ యొక్క స్ట్రక్చర్ యొక్క స్ట్రెంత్ రిమైన్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము? కనపడే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, కనపడే వాటిని మాత్రమే నమ్ముతాము. డబ్బు కనపడుతుంది నమ్ముతున్నాము, బంగారం కనపడుతుంది నమ్ముతున్నాము, కార్లు పళ్ళు కనపడుతున్నాయి నమ్ముతున్నాము. ఇవన్నీ మనం చూసి ఇదే ప్రపంచం, ఇది ఉంటేనే గొప్ప, ఇది ఉంటేనే గ్రేట్ అని ఒక అపోహలో మనం బతుకుతున్నాం. బట్ ఒక్కసారి మనం బైబిల్ చదివి దేవుడిని మనం తెలుసుకుంటే ఈ కనపడేవన్నీ నిత్యం ఉండేవి కాదు, ఇవన్నీ మనం చనిపోయినాక మనతో తీసుకెళ్ళలేము. ఇప్పుడు చాలా మంది దైవజనులు చాలా సర్మన్స్ చెప్పారు, చాలా మీరు వినే ఉంటారు. ఎవరైనా సరే మీరు కొనుక్కున్న ఆడి కార్లో పరలోకానికి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పారా? ఎవరైనా మీకున్న బెంజ్ కార్లో పరలోకానికి వెళ్తారని చెప్పారా? కొన్ని మీకున్న ఒక కాస్ట్లీ హయాబుసా బైక్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారని చెప్పారా? ఎవ్వరు చెప్పలేదు కదా. సో ఇవన్నీ బైబిల్లోనే ఏముంది? మీకు కనపడేవన్నీ పర్మనెంట్ కాదు. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నవి, మనం వాడుతున్న వస్తువులు ఏంటి, ఈ టేబుల్, నా ఫోన్, ఇవన్నీ కూడా టెంపరీ, ఇవేం పర్మనెంట్ కాదు. మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ద ఓన్లీ ఫైనల్ డెస్టినేషన్ వీ హ్యావ్ ఇస్ అవర్ సోల్ విచ్ ఇస్ విత్ ద హెవెన్లీ ఫాదర్. సో మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తే మన యొక్క ఫైనల్ స్టెప్, అదే మన ఫైనల్ గోల్ అవ్వాలి. ఈ లోకంలో అందం లేదనో, ఆనందం లేదనో, డబ్బు లేదనో, ఇది లేదనో, అది లేదనో బాధపడడం కంటే అవన్నీ జరుగుతుంది దేవుడి మీద విశ్వాసం చేసి దేవుడి కోసం మనం ఏ పని చేస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతారు. దేవుడి వాక్యం ఒక 2-3 చెప్పగలుగుతున్నామా? మన లైఫ్ స్టైల్ వల్ల, మన నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఎదుటోడు క్రిస్టియానిటీ మంచి రిలీజియన్ అండి, ఆ అబ్బాయి మంచి క్రిస్టియన్ అండి, ఆ అమ్మాయి మంచి క్రిస్టియన్ అండి అనే విధంగా మనం బతుకుతున్నామా లేదా? ఆ ఒక్కటి రియలైజ్ అయ్యి దేవుడి యొక్క విశ్వాసము, దేవుడి పట్ల మనం ఆశ కలిగి ఆ ఆశను విశ్వాసం ద్వారా స్ట్రెంథెన్ చేసుకుని మనం బ్రతకగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు గాడ్. సో మనం ఈ లైఫ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే నాకు వచ్చే గిఫ్ట్స్ కాదు, నేను దేవుడి కోసం గిఫ్ట్గా ఎలా పని చేయగలుగుతున్నాను. మనకు వచ్చే గిఫ్ట్స్ ఇంకా కాస్ట్లీ ఉండవు, అవునా కదా? మనకు వచ్చే గిఫ్ట్లు కాస్ట్లీ, మనకు కాస్ట్లీ. ఇప్పుడు నేను 10,000 ఫోన్ వాడుతాను అనుకోండి, 10,000 ఫోన్ ఎక్కువ, నేను ఎక్కువ. మీరు ఒక ₹1,00,000 ఫోన్ వాడుతున్నారు, ₹1,00,000 ఫోన్ ఎక్కువ, మీరే ఎక్కువ. మీకు 10 కోట్ల ఇల్లు ఉంది, 10 కోట్ల ఇల్లు ఎక్కువ, మీరే ఎక్కువ. సో దేవుడిని గిఫ్ట్లు అడగడం కాదు, కానీ మనమే ఒక గిఫ్ట్గా అవ్వాలి, మనమే దేవుడి కోసం పనిచేయాలి, మన లైఫ్ దేవుడికి గిఫ్ట్గా ఉండాలన్న ఒక మెంటాలిటీ మనం తెచ్చుకొని మనం మంచిగా దేవుడిలో బ్రతకడం నేర్చుకోవాలి. సో మన లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు కావాల్సింది ఆశ, విశ్వాసం. సో ఇటువంటి ఆశ, విశ్వాసం ఇవన్నీ మనం కలిగి దేవుడిలో బ్రతకగలిగితే మనకి ఈ ప్రపంచంలో ఏది ఆనందాన్ని ఇవ్వదు, ఏది మనకి సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఓన్లీ థింగ్ మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే దేవుడి కోసం మనం పని చేస్తే హ్యాపీగా ఉంటాం, దేవుడి కోసం మనం మంచిగా బ్రతికితే మనం హ్యాపీగా ఉంటాం. దేవుడి కోసం ఇప్పుడు మీకు జీసస్ క్రైస్ట్ వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆయన డిసేబుల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు బ్యాగ్ కూడా తీసుకెళ్ళొద్దు, మీరు వాటర్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళొద్దు, కొత్త బట్టలు కూడా పెట్టుకెళ్ళొద్దు, వెళ్ళి సేవ చేయండి అని చెప్పారు, దేవుడు చెప్పారు. వాళ్ళు అరే ఇదేంటిది ఈయన ఇలా చెప్తున్నారు, అట్లీస్ట్ వాటర్ బాటిల్ అయినా పెట్టుకోబోతున్న దాహం వేసుకెళ్ళాలని ఆలోచించారా? లేదు, ఏం ఆలోచించలేదు. దేవుడు చెప్పారు, నేను వెళ్ళిపోయాను అంతే. ఏ ఉద్దేశంతో వెళ్ళారంటే దేవుడు చెప్పారు కాబట్టి ఏది వచ్చినా దేవుడే చూసుకుంటారు అని ఒక ఆశతో, ఒక విశ్వాసంతో ముందుకెళ్ళారు. ఆ వెళ్ళినందుకు వాళ్ళు ఎక్కడైనా దెబ్బతిన్నారా? చరిత్రలో ఎక్కడా దేవుడిని నమ్మి దెబ్బతిన్న వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఈ హిస్టరీ మొత్తం, ఈ అంటే ఈ ప్రపంచ చరిత్ర మొత్తం తిరిగేసినా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచి దెబ్బతిని పాడైపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి మనిషి లేచి బ్రతికి బయటపడి బాగుపడినోడే. ఒకవేళ ఈ ప్రపంచపరంగా మనం లోకస్తులం కాబట్టి మనం ఏమనుకుంటుంటే ఆ బంగారం ఉంటేనే అనుకుంటాం, కానీ అతని ఎండ్ ఏదైతే ఉందో అది దేవుని రాజ్యానికి వెళ్ళడం అన్నది గ్రేటెస్ట్ గిఫ్ట్. సో అది వాళ్ళు పొందగలిగారనే అర్థం. మన జడ్జ్మెంట్ ఎప్పుడు 100% కరెక్ట్ కాదు, దేవుడి జడ్జ్మెంటే కరెక్ట్. మనం ఏదో అనుకుని మనం ఇంకొకరిని వీళ్ళలాగా వాళ్ళలాగా అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుడి చిత్త ప్రకారం మనం అందరినీ రెస్పెక్ట్ చేయడం కరెక్ట్, అందరినీ ప్రేమించడం కరెక్ట్, అందరికీ వాల్యూ ఇవ్వడం కరెక్ట్, క్రైస్ట్ని మనలో ఎదుటి వాళ్ళకి చూపించడం కరెక్ట్. సో అలా మనం అవ్వాలంటే మన యొక్క ఆశ ఏమై ఉండాలంటే దేవుడిని పోలి నడుచుకుంటే మన ఆశ అయ్యి ఉండి దేవుడికి మంచి కుమారులుగా మంచి కుమార్తెలుగా మనం బ్రతకడమే మన ఆశ అయ్యి ఉంటేనే మాత్రమే మనం ఈ లోకంలో మంచిగా వర్క్ చేసి పరలోకంలో మనం ప్లేస్ రిజర్వ్ చేసుకుంటాం. సో అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు. హోప్ఫుల్లీ అందరూ ఈ రోజు నుంచి కేవలం మన కోరికలే కాదు కానీ మనం గిఫ్ట్ అడగడం కాదు కానీ మనం దేవుడికి గిఫ్ట్గా అవ్వాలని ప్రేయర్ చేసుకుంటా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ.